అబ్రహాములో ఉన్న ప్రత్యేకత ఏంటి, లేకపోతే ఏవి, ఈ విషయాన్ని మనం చూసుకుందాం. అబ్రహాము ఎవరి వంశంలో పుట్టాడు? అబ్రహాము ఎవరి వంశంలో పుట్టాడు? అబ్రహాము ఇంత గొప్పవాడు కావటానికి అబ్రహాము కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారంటే యెహోవా దేవుడే వారి కుటుంబంలో పుట్టడానికి ఉన్న ప్రత్యేకత ఏంటి మనము ఆలోచన ఈ దినము చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. కేయినాను కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మంచి మాట. దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే ఇక్కడి నుంచి ఆయన యొక్క కుటుంబము మరి వచ్చిందన్నట్లు మనము ఆలోచన చేసుకోవాలి. ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పేసి మనం ఆలోచన చేయవచ్చు. దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే తర్వాత 11వ అధ్యాయము ఆదికాండం 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 27వ వచనాన్ని మనం చదువుకుందాం. తేరాహు వంశావళి ఇది. తేరాహు అబ్రహామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. ఈ సేతు తేరాహు ఈ కుటుంబం నుంచి అబ్రహాము పుట్టినట్టుగా వారి వంశంలో ఉన్నట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. వారి వంశంలో పుట్టారు. ఇప్పుడు 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. 10వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. లేకపోతే 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదివితే చాలా బాగుంటుంది. 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోవాహు కుమారుడగు షేము హాము యాపేతను వారి వంశావళి. అది ఇప్పుడు నోవాహు మొదటి కుమారుడైనటువంటి షేము సంతానములో తెరాహు పుట్టాడు. ఆ తెరాహు కుటుంబంలో అబ్రహాము జన్మించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడి నుండి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనము చూసుకుందాం. ఇంతవరకు అబ్రహాం గారు నోవాహు కుమారులో ఒక కుమారుడైనటువంటి మరి షేము సంతానము లేదా వంశము తెరాహు కుటుంబంలో నుంచి పుట్టాడైనటువంటి ఆ వంశం నుంచి పుట్టాడని మనం నేర్చుకుంటున్నాం. ఈ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాడు అనేది మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచిన దేశం నుండి బాగా విందాం మనం. దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయితే మొట్టమొదట్లో అబ్రాము ఉంది కానీ అబ్రహాము లేదు. 15-17 అధ్యాయాల తరువాత దేవుడు అబ్రహామును అబ్రాము అనేటువంటి ఈ మాటను చేర్చినట్టుగా దేవుని వాక్యములో రాయబడింది. అయితే ఈ 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఈ చక్కని మాట ఏది అంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు.
నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు కదా, వెళ్ళుము అని చెప్పాడు. అయితే ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? ఆలోచించమా, ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? ఏ గ్రామం నుంచి, ఏ ఊరు నుంచి, ఏ పట్టణం నుంచి వెళ్ళాడు? ఈ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మరి 2-3 వచనాలు మనం చూస్తే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోషువ జనులందరితో ఇట్లా నేను, అందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆది కాలము నుండి నాన్న, ఆది కాలం అంటే ఈ సృష్టి ప్రారంభము నుండి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఆది నుండి అనేటువంటి మాట మన పితరుడైనటువంటి యెహోషువతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మొదటి మనం చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అది ఎక్కడి నుంచి వచ్చాడు ఈయనంటే విగ్రహారాధికుడైనటువంటి వాడు, బొమ్మలను పూజ చేసేవాడు. అక్కడి నుంచి పిలిచాడు దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాలములో కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు, ఆయన మరి ఒక బండి మీద ఈ బొమ్మలైన దేవుళ్ళను విగ్రహాలైన దేవుళ్ళను తీసుకొని దేశాలు గ్రామాలు అమ్ముకుంటూ పోతే ఒక చోట ఏమి జరిగిందంటే ఈ ఒక బొమ్మ తాను దొబ్బుడు బండి మీద అమ్ముకున్న పరిస్థితుల్లో కింద పడి సగానికి ఇరిగిపోయింది. బైబిల్లో కూడా ఉందండి. దాగోను గుడిలో ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మందసము దాగోను గుడిలో పెట్టినప్పుడు దాగోను దేవత తలకాయ తెగిపోయి మరి మందసము పన్నెట్లు చూశారు. అవునా? ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. ఆ బొమ్మ ఇరిగిపోయింది, దేవుడు ఇరిగిపోయాడు కదా నాన్న. ఒక అంగట్లో నుంచి తెచ్చి అది ఇంట్లో పెట్టుకుంటే ఏమైపోతుంది? ఒక దేవుని రూపమని నువ్వు మొక్కుతూ దాన్ని ఆరాధన చేస్తూ ఒట్టిదాన్ని నిన్ను తయారు చేసిన దేవుణ్ణి వదిలేసి నీవు తయారు చేసుకున్న దేవుణ్ణి ప్రార్థించేవాడు అబ్రహాం గారు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, అరే నిజమైన దేవుడు ఎవరో ఉన్నారు, ఇది బొమ్మ దేవుడైతే అతుక్కోవాలి కదా అని తనకు ఆలోచన పుట్టి పండుకున్న సమయంలోనే అబ్రహాం గారిని తండ్రి అయిన నిజమైన దేవుడు ఈ అబ్రహాం గారిని వాళ్ళ తాతను వాళ్ళ ముత్తాతను ఆదాము తాతను చేసిన దేవుడు ఎవరో ఉన్నారని ఆలోచన చేస్తే అప్పుడు రాత్రి మాట్లాడాడు, అబ్రహాం లేయ్, నేను గొప్ప జనముగా చేయబోతున్నాను, నువ్వు లేయ్ అంటే లేచి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? విగ్రహారాధన నుండి లేచాడు. అలా ఊరేది చూద్దామా? అలా ఊరేది కంప్లీట్ 3 వచనాలు కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నెహెమ్యా గ్రంథము చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయములో ఏ గ్రామము నుంచి వెళ్ళాడు, ఏ దేశము నుంచి వెళ్ళాడు, ఈ 7వ వచనం 9వ అధ్యాయం 7వ వచనములో ఉంది ఆ మాట. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు బాగినమ్మా. కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన దేవుడవు నీవే. అబ్బా, యూఫ్రటీస్ నది అక్కడి నుంచి
ఈయన కల్దీయుల అనేటువంటి దేశము నుంచి వచ్చేసాడు కదా నాన్న. అబ్రహాం గారు వచ్చినప్పుడు చూడండి ఎలా ఉన్నాడో. అబ్రహాం గారు ఆలోచన మనం చేస్తే నాన్న కదా, ఎవరెవరు వచ్చారు? తాను, తన భార్య, వాళ్ళ తనకంటే పెద్దవాడైనటువంటి వాళ్ళ అన్న కుమారుని లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. ఎంత చక్కటి మాట చూడండి కదా. అక్కడి నుంచి వాళ్ళ విగ్రహారాధన నుంచి బయటకు వచ్చేసాడు. నిజమైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. మరి ఆయన ఎలా విన్నాడు దేవుని మాట? దేవునికి ఏది ఇష్టము చూడండి. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనములో దేవుడు మనిషి నుంచి ఆశించేదేదో మనం చదువునా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే బాగినండి నాన్న, దేవునికి ఏది ఇష్టమో? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది దేవుని మాట వినాలి అంతే దేవునికి కదా. ఆనాడు యేసుక్రీస్తు పుట్టక ముందు లేదా యెహోవా దేవుడు ఈ యొక్క మరి భూమి మీదికి రాకముందు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, విశ్రాంతి దినాన కూడుకోండి అన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత ఆదివారమున ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, నీకు ఎంతమంది ఎవరెవరు వచ్చినా, ఏది చేసినా అన్నిటిని వదిలేసి రావాలి నా దగ్గరికి. అదే నేను నీకు ప్రాణం ఇవ్వకపోతే, అదే నీకు బ్రతుకియ్యకపోతే, అదే నీకు మంచి మనసు ఇవ్వకపోతే, నిన్ను భూమి మీద బ్రతకనీయకపోతే నీ బంధువులు నీ దగ్గరికి వస్తారా? నిన్ను విషయం గుర్తు చేసుకుంటారా? ఈ ఎమ్మిగనూరుల పాడు ఏదో కానీ క్రిస్మస్ పండగకు, లేకపోతే గుడ్ ఫ్రైడేకి, లేకపోతే ఈ మిస్పా ప్రార్థన మందిరములో జరుగుతున్న తైలాభిషేక పండుగకు పిలిపించరు. అసలు వాళ్ళు కూడా రారు కదా నాన్న, వాళ్ళు కూడా రారు. ఏంటికి వస్తారు? దయ్యాన్ని చూడటానికి వస్తారా బాబు. ఇదేమి పిచ్చిపాడు ఆలోచన ఏం కథలో నాకు చాలా బాధ అయిపోతుంది. అవునా కదా? మార్పు చెందిన నీవు, మారిన నీవు, దేవునిలో కడగబడిన నీవు, దేవుడి కోసం బ్రతుకుతున్న నీవు ఇతరులను ఏం చేయాలి చెప్పండి? నీలాగనే తయారు చేసుకోవాలి, నీలాగనే పరిశుద్ధంగా నువ్వు తయారు చేసుకోవాలి. అబ్రహాం గారు చేసింది అదే. విగ్రహారాధన వదిలేశాడు, వాళ్ళ అన్న కొడుకును మంచి సరిగా పెంచాడు. అవునా? దేవుని మాట వినడం అంటే దేవునికి చాలా ఇష్టమంట. ఆయనకి బలులర్పించుట కంటే, అన్నిటికంటే దేవుని మాట వినడము చాలా శ్రేష్టం. అవునా? ఇప్పుడు అబ్రహాం గారు వంశం ఏది? షేము. నోవాహు కొడుకుల్లో ఒక కొడుకైన షేము ఎవరిని? తెరాహుని కన్నాడు. ఆ తెరాహు కుటుంబములో నుంచి కల్దీలటువంటి విగ్రహారాధన ప్రదేశము నుంచి దేవుడు పిలిస్తే అటాటుగా మరి లేచొచ్చాడు. ఆయన దేవుని మాట విన్న చక్కని అబ్రహాం గారు. అయితే అబ్రహాం గారి యొక్క క్వాలిటీ చూద్దాం. ఆయన ఎలాంటి వాడు? దేవుని మాట విన్నవాడు, దేవునికి లోబడినవాడు, విగ్రహారాధన నుంచి బయటకు వచ్చినవాడు, నిజమైన దేవుణ్ణి వెంబడించినవాడు, నిజమైన సృష్టికర్తను ఆరాధన చేయటానికి నిర్ణయాన్ని కలిగిన వాడు అబ్రహాం గారు. ఆయనలో ఉన్న క్వాలిటీలు మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు. ఇక్కడ ఆగుదాము నాన్న, ఇక్కడ ఆగుదాము. ఈ ఇంట్లోకి ఏమొచ్చిందమ్మా? ఈ ఇంట్లోకి ఏమొచ్చింది? ఏం రాలేదా? కలహం వచ్చిందంటే ఎవరు వచ్చినట్టు? అవునా?
ఇంకా సాతానుడే వాడు రకరకాల ఏసుకెళ్ళి వేసుకుని వస్తుంటాడు, ఇంట్లోకి వస్తుంటాడు. భార్య భర్త మధ్యలో కొట్లాట పెడతాడు, తండ్రికి కొడుకులకు కొట్లాట పెడతారు, ఆరాధనలో కొట్లాట పెడతాడు. తెలుసో తెలియదో, సమయం అనేది చాలా విలువైంది కదా కదా. ఒకరేమో ఆరాధన ఎక్కువ చేయాలంటాడు, ఒకరు ఆరాధన తక్కువ చేయాలంటాడు, ఒకనేమో వాక్యం తక్కువ చెప్పాలంటాడు, ఒకనేమో వాక్యం ఎక్కువ చెప్పాలంటాడు. వాక్యమే మనకు జీవనం ఒకడంటే, ఒకయన ఏమంటాడు వాక్యమే వద్దని ఒకరంటే ఉత్త పాటలే. ఇదంతా ఏదంటే సైతాను గడు దూరే కదా. తప్పించి పాడడము ఇదలా సైతానే. క్రమము లేకపోవడము, ఇష్టానుసారంగా రావడము, దేవుని ఇష్టానుసారంగా ఆరాధన చేయడము. ఏం పోతే ఏమవుతుంది, ఎప్పుడైనా ఒకటే కదా. ఏదో బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎవరో దేవుడు ఉపమానం చెప్పాడు. ఏంటంటే పనికి పిలిపించాను, పనికి వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఉండరు, లాస్ట్ వచ్చాను కూడా అదే కూలి ఇచ్చినాడని. అది సందర్భం వేరు, అది ఆత్మీయ జీవితం లేదు. దాన్ని ఆధారం చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ ఇంట్లోకి సైతాను వచ్చాడు. ఏమొచ్చాడు సైతాను? తండ్రి కొడుకు కొట్లాడరు, వీళ్ళు ఆత్మీయులు, వీళ్ళు మంచుకుంటారని చెప్పి ఏం చేసిన అంటే అబ్రహాముకున్నటువంటి జీతగాల్లోకి, లోతు ఉన్న జీతగాళ్ళు మనసులోకి సైతాన్ గాడు దూరేడాడు. వాళ్ళు కొట్లాడడం మొదలు పెట్టారు కదా. నువ్వెంతంటే నువ్వంత, నా యజమానుడు గ్రేట్ అంటే నా యజమానుడు గ్రేటు. బైబిల్లో ఉంది నిజమే, కొత్త నిబంధనలు కూడా ఉంది. క్రైస్తవులు కొట్లాడుకుంటున్నారు, క్రైస్తవ సంఘాల్లో కూడా సైతాన్ వచ్చాడు కదా. అపోలో గొప్పవాడని, పౌలు గొప్పవాడని, వాళ్ళు పేతురు గొప్పవాడని వీళ్ళు కొట్టుకుని రావడం మొదలు, అది కూడా ఒక సైతానే. అవునా కాదా? ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యములో మనము ఆలోచన చేస్తే, దేవుని వాక్యములో ఆలోచన చేస్తే చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అవునా? చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే అక్కడ గలాట పడింది. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? పెద్ద మనిషి సైతాన్ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? సైతాన్ బయటికి వెళ్ళాలా? ఇప్పుడు విత్తిన పాస్టర్లలోకి వస్తుంది సైతాను. పాస్టర్లోకి సైతాన్ వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? సైతాన్ బయటికి వెళ్ళాలంటే ఏమన్నా కర్ర తీసుకోవాలనా? ఏమైనా కట్టె తీసుకోవాలనా? గొడ్డలు తీసుకోవాలనా? కత్తి తీసుకోవాలనా? ఏం చేయాలి? భర్తలోకి దయ్యం వస్తే ఊకే వాగుతుంటాడు. అప్పుడు ఏం చేయాలి భార్య? అప్పుడు దేవుడు వచ్చినట్టు కదమ్మా, శాంతంగా ఉండాలి తిడుతుంటే. నేను ఇంత తిడితే ఏమనమంటే ఏమనాలా అని తిట్టేదలా తిట్టుకోనాలా, అది శాంతం. వాడు మురిగి కొన్ని కుక్కలు ఉంటాయి, ఊరికి మురిగి సైలెంట్ అయిపోతుంది. అదే సైలెంట్ అయిపోతుంది, మనం ఏమనాల్సిన అవసరం లేదు. అవునా కాదా? ఈమె కుక్క అనకాల, లేదా ఆయన కుక్క అనకాల, వాగుతుంటుంది. వాగని కొంచెంసేపే, ఎంతసేపు వాగుతుంది? ఒకరోజు 2 అయిపోయి సైలెంట్ అయిపోతుంది. సైలెంటే సైతానికి ఒక వరం, వానికి ఒక ఆయుధం. ఈయన ఏం చేశాడు? ఈయన అందరినీ పోగు చేసి, లోతు నీ పశువుల కాపర్లను నువ్వు క్రమం పెట్టుకో, నా పశువుల కాపర్లను నేను క్రమం పెట్టుకుంటా. అవునా? ఎంత మంచివాడండి ఈయన, ఈ పెద్ద మనిషి. చాలా మంచివాడు ఈయన, చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే అంత మంచివాడు. కలహాన్ని లేపలే, కలహాన్ని ఎక్కువ చేయలే, కలహాన్ని అణిచాడు. పిలుచుకొచ్చింది ఈయననే, పెద్ద చేసింది ఈయననే. తన జీతగాల దగ్గర వేరే, ఏం రాబాయ్ మా బాబాయిని ఇష్టం చిన్న మాట్లాడుతున్నారా? సైలెంట్గా ఉండండి, బాగుండదు చూడండి. నేను పెద్దవాణి కావటానికే నాకు పెళ్లి చేశాడు, నాకు ఇంత మంచి ఆస్తి ఇచ్చాడు, ఆయన లేకపోతే నేను లేనురా అనలే. ఇదే సంద అనుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈ పెద్ద మనిషి పెద్దోడు గనక, పెద్ద మనుషుడు గనక ఏం చేశాడు? సైతానుగానికి చెప్పినట్లే ఆ మాటలతో వాని శంపను పగలగొట్టాడు ఈ అబ్రహాం గారు. లోతు, నానా లోతు అని పిలిచి, చూడు బాబు, మన ఇద్దరం కలిసి ఉండటానికి ఇల్లు సరిపోవడంలే, ఈ ప్రదేశం సరిపోవడంలే, దేశము దేవుడు దండిగా పెట్టాడు నీకు నాకు. నువ్వు ఉత్తరానికి వెళ్ళిపోతే నేను దక్షిణానికి వెళ్ళిపోతా, నువ్వు పరమటికి వెళ్ళిపోతే నేను తూర్పుకి వెళ్ళిపోతా. ఏదో ఒకటి కోరుకో అంటే ఏం చేశాడు? ఉత్తరానికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ యోర్దా నది ఉంటుంది. ఏం చక్కగా
భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. అవునా? ఎంత చక్కటి మాట. పెద్దవాడినటువంటి ఈయనకి ఎంత గుణం ఉంది. ఈ క్వాలిటీ నీకుందా? ఇప్పుడు ప్రశ్నించుకో. నీ కోపమే వచ్చింది, నేను కాదనలే, కోపం అందరికి వస్తుంది. యెహోవా దేవుని కూడా కోపం వచ్చింది. ఆయన కోపటానికి అర్హుడు, కోపంతో మనల్ని దండించడానికి ఆయన అర్హుడు. కానీ నువ్వు నేను భూమి మీద అర్హులము కాము. అవునా కదమ్మా? కోపడు కానీ, చెప్పండి, కోపడు కానీ మనం చేస్తాం, కోపడి పాపం చేస్తాం. మన కోపములోనే పాపం ఉంటుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతావు. లోతు పశువుల కాపర్లకు, అబ్రహాం పశువుల కాపర్లకు కలహము రేపగా ఆ కలహాన్ని అణిచాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. కలహమును, కొట్లాటను, క్రోధాన్ని అణిచే వాళ్ళను దేవుడు ఏమని పిలిచాడు అంటే, చూడనా ఏమని పిలిచాడు? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అబ్రహాం గారు ఎవరు? కలహాన్ని అణిచాడు, గలాటను అణిచాడు, కొట్లాటను అణిచాడు. ఈయన ఎవరు అంటే, దేవుడు తన నోరార పలికిన చక్కని మాట ఏది అంటే, కదమ్మా, ఎంత చక్కటి మాట. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని. అది ఇంట్లో కూడా అంతే, మన కుటుంబంలో కూడా అంతే. సమాధాన పరిస్తే నువ్వు దేవుని బిడ్డవు, సమాధాన పరచకపోతే నువ్వు సైతాను బిడ్డవు. విత్తిని నేనైనా సరే, దైవశావకులమైన మేమైనా సరే, మేమేం గొప్పలం కాదు. ఏదో బలిపీఠం మీద కూర్చొని చెప్పే మేము గొప్పలమైతే కాదు. ఒక సమస్యను చక్కగా సాల్వ్ చేసి ఆ గలాటను అణిచి సమాధానపరిస్తే దేవుని సేవకుని, దేవుని బిడ్డను. లేదనుకో కదమ్మా, ఈనాడు సంఘాలు చిన్నబిన్నలు కావటానికి దైవ సేవకులే. నేను సంఘం ప్రేమించిందా? మంచిదే, కాదు, తప్పేమింది, ప్రేమించింది. కానీ 2 భాగాలు చేసి సంఘాన్ని విడదీసి పక్క తీసుకెళ్ళిపోవద్దు కదమ్మా. 2 భాగాలు చేసి వాళ్ళు నువ్వు రాకముందు అన్నదమ్ముల్లాగా ఉన్నారా నాయనా, నువ్వు రాకముందు అక్క చెల్లెల మాదిరి ఉన్నారా బాబు, నువ్వు రాకముందు వారి ఐక్యత, ప్రేమ, అభిమానము, సంతోషము, సమాధానము, ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకున్నారు. నువ్వు వచ్చి పానకం వల్ల పుల్ల మాదిరి ఆ సంఘాన్ని విడదీసే భయంకరమైన ఒక సైతాను. దైవ సేవకులు కూడా ఉన్నారు అలాంటి వారు. అవునా? పాపము బాబు అని చెప్పి సంఘాలు విలిపించుకుంటే ఒక ఆమెను పరిచయం చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని స్వాధీనం చేసుకొని ఆమె ఇంట్లోనే సంఘం గడితోళ్ళు ఉండరు లేదా? కానీ అబ్రహాం గారు అలా చేయలేదు. నేను పిలుచుకొచ్చాను వాన్ని, నేను తోలుకొచ్చాను వానికి పెళ్లి చేశాను, సమస్తము నేను ఇచ్చాను, జీతగాలను ఏర్పాటు చేసినాడు, నా మీదనే తిరగబడుతాడా, నీకు అంతా చూస్తా, నీ అంతా చూస్తానులా సమాధానంగా మాట్లాడాడు. నా అన్న కుమారుడా, నా కుమారుడా దగ్గరికి రా. అక్కడ ఒక మాట అంటాడు, మనము మీరు ఏం చెప్పరు, మనము బంధువులము అంటాడు. మనము బంధువులము. అబ్రహాం అంటాడు, లోతు మనం బంధువులనైనా రక్త సంబంధికులమురా, కొట్లాడితే ఎట్లరా, ఏం బాగుంటుంది? ఆ జీతగాళ్ళకు డబ్బులు ఇచ్చే జీతం చేస్తారు, లేకపోతే లేదు, పారా నీ సంచెత్తుకొని పారా అంటే వెళ్ళిపోతారు. నాన్న, సంఘములను నీవు నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి. కానీ జీతగాలంటువంటి మాలాంటి సేవకులు వచ్చినప్పుడు సంఘాన్ని విడదీసుకుని ఏందిరా బాబు, మేము రాకముందు ఎంత ప్రేమ కలిగి మీరు ఉన్నారు. అవునా కదా? ఇది ఆలోచన చేశారు నాన్న. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి ఈ అబ్రహాం గారు, ఎంత దయగలిగిన వాడండి ఈ అబ్రహాం గారు. అందుకే నాకు తండ్రి అయిన దేవుడు ఒక పారి నా దాసుడైన నా స్నేహితుడైన అబ్రహాం గురించి నీ సంఘములా చెప్పురా నాయనా, నాకు ఎన్నోసార్లు ప్రేరేపణిచ్చాడు. ఈ దినాన నేను ఆయన గురించి చెప్తున్నానంటే నిజంగా నేను ధన్యుణ్ణి. అబ్రహాము ఆ పేరు పలకటానికి కూడా నేను యోగ్యుని కాదేమో, కాను. అంత క్వాలిటీలు కలిగిన ఆ అబ్రహాం గారు ఆ కలహాన్ని నిమ్మలం చేశారు. ఈనాడు భార్య భర్త మధ్యలో గొలాటలు అయితే విడదీస్తూ లేరా? ఆమె మీద ఆశ కలిగి, ఈయన స్త్రీలు కూడా చాలామంది ఈయన మీద ఆశ కలిగి, అయ్యా కదా,
అమ్మాయిని అబ్బాయిని వేరు చేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ లేరా? పెళ్లి పీటల నుంచి ఇడగొట్ట వాళ్ళు లేరా? వాళ్ళెవరు? హల్లెలూయా! వాళ్ళెవరినైనా సాతాను. దేవుని పిల్లలు కాదురా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని వాక్యం చెప్తుంది. దేవుడు అంటాడు వాళ్ళు నా పిల్లలు అంటాడు. అవునా కాదా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనం చదువునానా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులై బాబా. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని చేత నడిపింపబడ్డా? అవునా? నడిపింపబడ్డారా? మీరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ జరిగిన విషయమే అది. మనకు చెప్పినా మనకు తెలియకపోయినా తెలుసుకుందాం మనం. అక్కడ జరిగిన విషయం. అబ్రాహామును లేయని దేవుని ఆత్మనే చెప్పింది. లేచొచ్చాడు. లేచొచ్చిన వాడు తను ఎంట పెట్టుకొని వచ్చినటువంటి వాడికి సమాధానం చేశాడు. అమ్మా, నేను ఒక మాట చెప్తాను. పోతూ దారిలో ఎవరికైనా పోతున్నప్పుడు ఒక ఆమెకు బంగారు దొరికిందనకండి, ఏమంటారు మీరు? పలకండి. ఏమంటారు? సరిభాగం చెయ్యి అంటారు. ఆమె దొరికింది నాకే కదా అంటది. దొరికిన నేను నీ ఎంట వచ్చినాను కదా అంటది. నువ్వు నిజంగా సమాధానం నీలోనే ఉంటే దొరికింది నీ గనక నీకు ఇష్టమైతే ఎంతో కొంత అని చెప్పేసి అడిగి సమాధానంగా తీసుకోవచ్చు కదమ్మా. ఎట్టుంటుందంటే ఇది కథ అంతా ఏమ్మా, 2 కోతులు ఒక పిల్లి దగ్గరికి వెళ్ళాయి. కోతులా లేకపోతే 2 పిల్లులు కోతి దగ్గరికి వెళ్ళాయంట సమాధానం కొరకు. రొట్టె తీసుకొని తోక మేడ మొదలు పెట్టింది. ఇది కొంచెం ఎక్కువ ఉందని దీన్ని తినేసింది, ఇది ఎక్కువ ఉందని దీన్ని తినేసింది. మొత్తం ఈ ఇద్దరు కలిపి దాని కడుపు నింపినాయి. మనం ఇంట్లో మనమందరం కొట్లాడి సైతాన్ కడుపు నింపుతాం. మనం నాదింత నీదింత, నాదింత నీదింత, నువ్వు వాళ్ళ లెక్క అవుతావు చూడు, నిన్ను వీళ్ళ లెక్క పెడతాను చూడు అంటే ఏమవుతుంది? ఆకులు నాకుతావు, నీకు వచ్చేది బోకే. అంతే కదమ్మా, లాస్ట్కి వచ్చేది బోకే. కానీ ఈయన గమనించాడు, అరే ఇది సైతాన్ దూరింది మా ఇంట్లోకి. అబ్రహాం గమనించి ఏం చేశాడంటే సమాధానపరిచాడు. నాన్న వద్దురా కదా, నిజం, కరెక్టు. జీతగాళ్ళన్న మాట కరెక్టు, వాళ్ళకు కూడా న్యాయం చేశాడు. జీతగాళ్ళని కూడా మనం ఏం చేయొద్దు, వాళ్ళన్నీ కరెక్టే, మనకు స్థలం చాలదు, దూరంగా వెళ్ళిపోదాం, నువ్వు వెళ్ళిపో నువ్వు గొప్పడుగా అని చక్కగా సమాధానంతో పంపించాడు. ఎంత మంచివాడమ్మా అబ్రాహాము. ఆ క్వాలిటీ నీలో ఉందా చూసుకో. లేదా ఇప్పుడు తీసుకో, ఇప్పుడు ఆ విధంగా బ్రతకడు. చూడండి ఆదికాండం 14వ అధ్యాయం, ఇంకో మాట మనం చూద్దాం. చూడండి ఆదికాండం 14వ అధ్యాయము 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చాలు, ఇక్కడ జరిగిన విషయం ఏం తెలుసుదమ్మా, బాగా వినండి. అబ్రహాం కారు నుంచి విడిపోయిన తర్వాత లోతు ఉత్తరానికి వెళ్ళిపోయాడు. ఇంకా అబ్రహాం ఉన్న ప్లేసులోనే ఉన్నాడు. పోయిన కొన్నేళ్ల తర్వాత అబ్రహాము అంటే ఈ లోతు మీదికి వేరే వాళ్ళు రాజులు యుద్ధానికి వచ్చి లోతు భార్యను లోతు బిడ్డలను అందరిని ఏం చేశారు, జీతగాళ్ళను వారి జీతకత్తెలను కొట్టుకొని అన్నము అన్నీ టోటల్గా పశువులను అన్నిటిని తీసుకొని వెళ్ళిపోయి ఒక్కడు మిగిలిపోయాడు. ఇంకా ఒక ఆయన ఆ జీతగాల్లో ఒక జీతగాడు ఏం చేశాడంటే, అరే ఇట్లా కాదు, అబ్రహాము రోషగాడు, అబ్రహాం బలం కలిగిన వాడు, అబ్రహాము చాలా ఫైట్ చేయగలిగిన వాడని మేము ఆ మందలోంచి తప్పించుకొని ఉరికి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఏమిరా, ఏమైందిరా? ఏం కాలేదు, లోతుకున్న సమస్తాన్ని వారి భార్యలను పిల్లలను అందరినీ కూడా కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పే లోపల ఎక్కడ ఎవరు అంటే ఎవరో తెలియదు. ఎక్కడ అంటే నేను దారి చూపిస్తా, పాదం అని చెప్పేసి ఏం చేశాడు, నన్ను ఇక్కడ ఆగండి. చిన్నాన నుంచి విడిపోయిన తర్వాత వీనికి ఇదే జరగాలి మీరు అనుకుంటారు కదమ్మా.
ఇప్పుడు మీ మర్దులు మీ దగ్గరుండి బయటికి వెళ్ళిపోయారు అనుకో, ఇంట్లోనే చూసుకుందాం, మన కొంపలో చూసుకుందాం. ఏదైనా మీ నుంచి విడిపోయాడనుకో, మీ నుంచి దూరమైననుకో, ఏదన్నా జరగరాని జరిగిందనుకో, వారికి బాగా జరిగింది, దీనికి బాగా జరిగింది అని ఏళ్ళు ఇడిసిరిచి మూతి ముక్కుపెట్టి అట్టబెట్టి మాట్లాడుతుంటాడు అండ్రా. ఈ మంది చుట్టానికి అవేమ్మాయి ఇటు జరిగిందమ్మా లోపల మాత్రం దీనికి బాగా జరిగింది, ఇటు దొరకదు దీనికి మా నుంచి ఆస్తి అంట, ఆస్తి పెంపకము తీసుకొని పాయమ్మోయ్. ఇప్పుడు మళ్ళంతా ఈ పట్టుకొని వచ్చాడుగా, మీ తమ్మునికి అప్పుడు ఇచ్చినాం చూడు, పాపం చెడిపోయి వచ్చాడు అన్న వదిన అని. ఆదరించవలసిన వదిన, ఆదరించవలసిన అన్న, ఆదరించవలసిన మర్దులు, ఆదరించవలసిన యారాన్లో, అవునా కాదా? ఈయన అట్లా అనుకున్నారా? వీని నా నుంచి విడిపోయాడు, వీడు నాకు కక్ష కట్టిపోయాడు, నన్ను దూరం చేసిపోయాడు అని చెప్పేసి మనసు మొండి చేసుకోలే, మనసును మొద్దు చేసుకోలే, మనసును పాడు చేసుకోలే. చెప్పడం అటా ఆత్తుగా వెళ్ళిపోయి లోతుకున్న ఆశ్రంతా తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేశాడు. ఎంత గ్రేటు, ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఎంత గొప్ప మనసు కలిగిన వాడు అబ్రహాం గారు. పెద్దవానికి పెద్ద బుద్ధే ఉందిరా, పెద్దవానికి పెద్ద బుద్ధే ఉంది. ఆ మాట మనం చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఎక్కడుంచుడు ఆ మాట చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ఒక చక్కని మాట రాయబడింది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము పగ కలహమును రేపును. అబ్బా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. వెరీ గుడ్. అంటే ఇప్పుడు లోతు మీద అబ్రహాముకు ఏముందమ్మా చెప్పండి? ప్రేమ ఉంది. అరే నా అన్న కొడుకు, నా కొడుకు ఇట్లా ఇప్పుడు సాకిన కొడుకు, అవునా? ఇప్పుడు పిల్లలు లేరు ఎవరికి? అబ్రహాం గారికి పిల్లలు లేరు, ఇద్దరు గొడ్డోళ్ళే సాకున్నారు, లోతును సాకున్నారు. వయసుకు వచ్చింది, పెళ్లి చేశారు. ఆయనకు బాగా దేవుడు ఆస్తి ఇచ్చేసాడు, టోటల్గా వెళ్ళిపోయాడు. అయితే కలహము, పగ ఇక్కడ కలహం వచ్చింది కదా, పగ రాదా ఎవరికి? అబ్రహాముకు పగ రావాలా, కలహము వచ్చింది కనుక అబ్రహాముకు పగ రావాలా, కానీ రాలే. కారణం ఏంటంటే ఎవరైనా సమాధానపరుచువారు ధన్యులు, అబ్రహాము దేవుని కుమారుడు అనబడును. నువ్వు కదమ్మా ప్రేమైన దేవుని పిల్లలారా, అసలు అబ్రహాం ఎంత మంచోడురా, ఎంత మంచోడు. కలహము పగ లేపుకోలే, ప్రేమ అన్ని దోషములను ప్రేమ అವೆಲ್ಲ పట్టించుకోలే. వెంటనే తన దగ్గర ఉన్న కొంతమందిని తీసుకొని, జీతకాలం తీసుకొని పరుగుని వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఓడగొట్టి ఏం చేశాడు ఈయన? తన సంతానం అంటే తన కోడళ్ళని, తన మనమరాండ్లని అందరినీ కూడా తీసుకొచ్చినట్టుగా వాక్యములో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఇప్పుడు అదే సామెతలు 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణ పాశములో నుండి విడిపించును. అది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక అబ్రహాం గారు తనలో ప్రేమ పుట్టుకొచ్చింది, ప్రేమ పొంగి పొర్లింది. యేసు స్వామి కూడా అంతే, యేసు ప్రభుల వారు కూడా అంతే. ఈ భూప్రపంచం మీద ఉన్న మానవుల పట్ల ఆయన చూపే జాలి, కరుణ, ఆప్యాయత, అనురాగము, కృప కూడా అలాంటిదే. ప్రేమ పుట్టుకొస్తుంది మనల్ని చూస్తే యేసు స్వామికి. నువ్వు ఆదివారం ప్రార్థనకు రాకపోయినా, దేవుని స్తుతించకపోయినా, నన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, గలనానే
చెప్పగలనా నాయనానే దాయగలనా అయ్యా యేసయ్యా రాగం తాళం మది ఎదలో ఓ నీవే నా ప్రేమ స్వరం. చాలా కదమ్మా, నీవే ప్రేమస్వరం. ఆయన క్షమించే గుణం అంటే అర్థం ఏంటంటే, ఆనాడు దేవుని కలిగిన గుణాన్ని ఈ యొక్క అబ్రహాం గారు కలిగి ఉన్నారు. అందుకోసం ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయనలో ఉన్న క్వాలిటీ, యుద్ధానికి వెళితే యుద్ధ సూర్యుడు, ప్రేమకు వస్తే ప్రేమ స్వరూపి. ఇంత చక్కని వాడు అబ్రహాం గారు, అవునా కాదా? ఇతరుల కొరకు ప్రార్థన చేసిన వాడు కూడా. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, కీడు వలన జయింపబడక నానా కీడు వలన జయింపబడక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అంతే కదమ్మా నానా. రే, ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి? కీడుతో కీడు జయించకూడదు. భార్య ఒక మాట నిందా, నన్ను ఇక్కడ వినరా? భర్త ఓపికతో ఉండాలి. భర్త ఒక మాట అన్నాడా, భార్య ఓపికతో ఉండాలి కదా నాన్న. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఓర్పు, ఆ సహనము నీకు ఒక ఓరుగల్లంత పట్టణము, నీ మనసుకు నీకు చాలా ఘనత. అబ్రహాం గారు అదే, కీడును కీడుతో జయించలేదు, కీడును ప్రేమతో జయించాడు. బా, ఆ మనసు నీకుందా? ఈనాడు అబ్రహాములో ఉన్న క్వాలిటీ, అబ్రహాములో ఉన్న ప్రత్యేకత నీలో ఉందా? ఈ ప్రత్యేకంగా నువ్వు బ్రతుకుచున్నావా? ఈ భూమి మీద బ్రతుకుచున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. వాతావరణం బట్టి మారిపోతున్నావా? బంధుజనులను బట్టి మారిపోతున్నావా? నీకున్న ఆలోచనల బట్టి మారిపోతున్నావా? అబ్రహాము మారలేదు. మన దేవుడు మారాడు, మరిచిపోడు, ఆగడు, అన్యాయము చెయ్యడు. నిన్ను రక్షించటానికి, నీకోసం ప్రాణం పెట్టడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. కీడును కీడుతో ఎప్పుడు కూడా జయించకూడదు కదా. నాకు వాళ్ళు ఇట్లా చేశారు కనుక నేను చేస్తా, ఇది తప్పు నాన్న. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీ నోట ఈ మాట రాకూడదు. నాకు ఈ విధంగా చేశారు కనుక నేను చేస్తా. నువ్వు అవిశ్వాసి కంటే పనికి మాల వాడావు, అవిశ్వాసి కంటే చెడ్డవాడవు, అవిశ్వాసి కంటే ఇంకా చెప్పలేమండి, వర్ణించలేము వారిని, చెడ్డవారిని. వాళ్ళు నాకు అలా చేశారు గనక నేను చేయలేదు. అబ్రహాము తనకు మోసం చేశాడు లోతు, కానీ చెయ్యలేదు. సహాయం చేశాడు, ఆదరించాడు. అవునా కాదా? అబ్రహాం గురించి మనము మాట్లాడితే ప్రేమకు సాటి అబ్రహాము, సహవాసానికి సాటి అబ్రహాము, ఓర్పుకు సాటి అబ్రహాము. నాన్న, సహాయము చేయుట్లో సాటి అబ్రహాము, ప్రేమించుటలో సాటి అబ్రహాము. అబ్రహాములాగా నువ్వెందుకు బ్రతకకూడదు? అవునా కదా? అబ్రహామును దేవుడు ఏం చేశాడు? అబ్రామ్ అనే పేరును అబ్రహాముగా మార్చాడు. ఈ పేరుతో నేను దీవిస్తున్నాను అంటాడు, ఈ పేరుతో నేను ఆశీర్వదిస్తున్నాను అంటాడు కదా. మనం కూడా చాలామంది సంఘాలు పెట్టుకుంటాడు, ఏమని? సార్ నా కొడుకు అబ్రామ్ అని పేరు పెట్టేస్తారు. ఏంటికమ్మా? మళ్ళీ అబ్రాంగలాగా బతకాలి కదా, బతకాలా లేదా? ఒక నామకార్థంగా వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. చాలామంది సహాస్ ప్రిన్స్ అని పెట్టుకున్నారంటే, అంతకుముందు జరిగినటువంటి కాలములో ఈ సేవకుడు పెద్ద సేవకుడు అయి ఉంటాడు. ఆయన పేరు పెట్టు లోపల ఈయనకు ఉంటుందా? అలా వచ్చేస్తుందా? వీడంత పాడు బుద్ధి, వీడంత భయంకరమైన బుద్ధి ఎవరికి ఉండదు ఇంకా కదా. చాలామంది యేసుప్రభు పేరు పెట్టుకొని ఏమంటారు? ఒరే యేసు, ఇదేంది పాడు బుద్ధి నీ బుద్ధి? యేసయ్య పేరు పెట్టుకున్న తర్వాత యేసయ్య అని విలువ చక్కగా. దైవ సేవకులు పేర్లు, ఒరే దావీదు, ఇదేంది నీ పాడు బుద్ధి, పాడు మాట? దైవ సేవకుల పేర్లు పెట్టుకున్న తర్వాత అబ్రహాం గారి పేరు పెట్టుకున్నారు ఒక వ్యక్తి కంటే, కనీసం పేరు పెట్టినా ఆ వ్యక్తికి విలువ. వాని దుర్మార్గం ఎట్లనో నేను మన సంబంధం లేనిది అది. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవునా? ఇంకొక ప్రశ్న మనం వేసుకుందాం. అబ్రహాము దేవుని ఎలా పిలిచాడండి? నాన్న విన్నారా?
అబ్రహాము దేవునిని ఎలా ఆహ్వానించుకున్నాడు, ఎలా తన గుడారానికి పిలుచుకున్నాడు, ఎంత గ్రేట్గా పిలుచుకున్నాడు తెలుసా? ముక్కు మూర్పు తెలియని వాళ్ళు, నీకెన్నడూ తెలియని వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా అంటే, ఈ కాలములో ప్రేమ ఏమైపోయిందంటే అక్రమం అయిపోయింది. అక్రమం ఎక్కువైంది కనుక ప్రేమ చల్లారిపోయింది. కానీ యెహోవా దేవుడు కనిపించాడు. కానీ దగ్గరికి వెళ్ళి లోపల ఎంతమంది అయిపోయారు? ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనములో, మాంబ్రే సుందర వనములో ఎండమామి వేలలో అబ్రహాము గుడారపు వాకిట నిలిచి ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు 3 మనుషుల రూపకంగా, ఇక్కడ వినాలి, వాక్యం వినాలి, 3 మనుషుల రూపకంగా కనిపించాడు. వాక్యండి కదా, 3 మనుషుల రూపకంగా కనిపించాడు. ఉర్రికి వెళ్ళిపోయి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి ఏమంటున్నాడమ్మా? చాలా ఆప్యాయతగా, కనికరం వచ్చినట్టు, అయ్యల్లారా 12 గంటలు అయ్యింది, ఈ ఎండ పొద్దున ఎందుకు పోతున్నారు ఈ దారమ్మడి? నేను సింధూర వనములో ఉన్న మంచి చెట్లున్నాయి, రండి నా దగ్గరికి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయి ముసల్దానికి పని పెట్టాడు. హల్లెలూయా! ముసల్దానికి పని పెట్టాడు కదమ్మా. ముసల్ది ఏం చేసింది? ముసలోడు చెప్పినట్టే చేసింది. పాపం, ఎంత ప్రేమ వాళ్ళిద్దరిది! ఈ ప్రేమ కలిగిన కుటుంబాలు భూమి మీద ఉన్నాయా? ఎన్నడూ కొట్లాడని కుటుంబాలు ఉన్నాయా భూమి మీద? ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, తర్వాత ఆర్ఆర్కే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎన్నడూ కూడా వాళ్ళు అసలు ఆ ముసలోడు ఎన్నడూ కూడా ఆయన దేవుని సేవలకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఈ ఒకరినొకరిను నోరు పాడేసుకునేటువంటి ఆలోచన లేదు, ఆ దాఖలే లేవన్నారు. చాలామంది ఉన్నారు. మరి బైబిల్ పండితులు ఉన్నారు చాలామంది. కారణం ఏంటంటే దేవునికి లోబడి. 4వ వచనం చదువు తల్లి, చదవాలా? 4వ వచనం చదవాలా? నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. బా, చాలు నాన్న కదా. ఎంత చక్కగా పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? దేవుని ఎంత చక్కగా ఆహ్వానించాడు. అమ్మ, మీరు ఎప్పుడైనా దేవునికి అన్నం పెట్టారా? ఎందుకు పెట్టమండి? నైవేద్యం పెడతామండి. నైవేద్యం ఎక్కడా? తినందానికి. మా మేడానికి ఒక ఫోటో చూపించాను. ఒక అమ్మ విగ్రహానికి పోయి పాట పాడుకుంటే తినిపిస్తుంది. అది తింటుందా? యూట్యూబ్లో పెట్టారు చూడండి. ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను తీసుకొని దానికి అన్నం పెడుతుందమ్మా. అది తినదు, ఇది అయిపోదు, అంతే కదా. ఆ అన్నము అది తినదు, ఆ బొమ్మ తినదు, ఈ అన్నము అయిపోదు, అంతే కదా. తినతోలో పెడితే కదా. ఎప్పుడైనా దైవ సేవకుని ఇంట్లో పిలిచారా? అయ్యా మా ఇంటికి రండి, మేము మంచి స్పెషల్ చేసుకున్నాం. పిలిచాకు సార్ వాళ్ళు పిలిచే, ఇప్పుడు చేసింటే తక్కువ, మళ్ళీ ఏంది వాళ్ళని పిలిచేది? పానకు మళ్ళీ పుల్లా. సేవకురాళ్ళు అలా ఉన్నారు, సేవకులు కూడా అట్లా ఉన్నారమ్మా. మనం కరెక్ట్ చేసుకున్నాం. సర్లేయ్యా, మనం ఉపవాసం ఉందాం వాళ్ళకి పెట్టి. ఆనాడు అబ్రాహాం పెట్టాడు, శారమ్మ పెట్టింది. ఒకనాడు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? అంతలో ఉన్నారా? ఈరోజు బాగా చేసిన, ఎన్నడు చేయనట్టు ఈరోజు ఎక్కువ చేసిన, సూపర్ చేసిన, పాపర్ చేసిన, అట్ట చేసిన, వద్దొద్దు రానియద్దు. అవునా కదా? అన్నీ మోసి వందలు అయ్యగారు వచ్చారా? నీళ్ళు గంటడి చల్లని నీళ్ళు ఇచ్చా పరలోకము లోపల. కనుక నీళ్ళ కాడికే సరి చేస్తారు కానీ బువ్వ పెట్టి సరి చేయరు. అమ్మ, మీ చుట్టాలు వస్తే ఏం చేస్తారా? చుట్టాలు వస్తే ఏం చేస్తారు? మటను, చికెను, అవి ఇవి ఇంకో అన్ని దండిగా. ఇంకా మీరు పెట్టకపోతే అక్కడ పెట్టరు అని నాకు తెలుసు అందరికి వచ్చి. కానీ సేవకుడు వస్తే గంటడు సల్లు నీళ్ళు ఇస్తే పరలోకములో ఎవరైనా దైవ సేవకులను పిలిచారా? అయ్యా ఈ దినం మా ఇంటికి అన్నానికి రండి. సార్ వాళ్ళు కూడా పండుగ చేసి ఉంటారులే, ఏం పిలుస్తాం? ఈడ వెనక ఇట్ట లాగుతుంది, ఇట్ట లాగి. పాపం మొగళ్ళకి ఆశ ఉంటుంది, సార్ వచ్చి తింటే బాగుంటుంది అని.
కదా, చక్కని అన్నం పెట్టాడు. ఎట్ట పిలిచాడు ఆయన చూద్దామా, చూడండి. సామెతలు 25:11 అబ్రహాం గారు పిలిచిన పిలుపు ఎలా ఉందో చూడు నాన్న. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా పిలిచాడు ఆయన్ని సమయోచితంగా. మంచి మనసు పారేసుకొని అసలుకు హృదయపూర్వకముగా పిలిచాడు దేవుణ్ణి. అయ్యా 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 రండి రండి. అవునా కాదా? బా, ఎంత మంచోడమ్మా అబ్రహాం గారు. దేవునికి అన్నం పెట్టాడమ్మా, దేవునికి అన్నం పెట్టాడు. అవునా? కీర్తన చూడండి, కీర్తనల గ్రంథము చూడండి, కీర్తన గ్రంథం 127:3 చూస్తే యెహోవా దేవునికి అన్నం పెట్టి జీవం కలిగిన బహుమతి కొట్టుకున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. చాలు తల్లి. కుమారుని అవునా అన్నం పెట్టి కష్టపడి అన్నం చేసి పెట్టింది తల్లి. బాగా చక్కగా ఇద్దరు బాగా అందరు తినేసారు. అబ్రాహాము అంటే అయ్యా చెప్పండి, యజమానుడా చెప్పండి, లేకపోతే ప్రభువా చెప్పండి అంటే ఎక్కడుంది శారం, ఎక్కడుందంటే గుడారములో ఉందయ్యా, గుడారములో ఉందయ్యా. సరేగానే వచ్చే సంవత్సరం ఇట్ట వాళ్ళు ఎండాకాలంలో వచ్చారు కదా, ఈ సంవత్సరం ఇట్టేటప్పటికల్లా ఆమె ఒడిలో పిల్లోడు ఉంటాడు. బా, ఒక దైవ సేవకుడు నీ ఇంట్లోకి వస్తే నీ దరిద్రత పోతుంది తెలుసా? సేవకుని ఇంట్లో పిలిచి ప్రార్థన చేయించకండి, తప్పులేదు. అబ్రహాము తనకున్నటువంటి నింద, తనకున్నటువంటి అవమానము, తనకున్న శాపము, ఎక్కడ వెళ్ళని గొడ్రాలు, ఈ గొడ్రాలు పిల్లలు లేని వారు మరి కొన్ని ప్రాంతాలకు పోవటానికి వీల్లేదు. అమ్మాయి చూసే దగ్గరికి పోనీకి వీల్లేదు. ఇంకేమంటారమ్మా, ఆడల్లో ఒకటి చేస్తారు కదా, అది ఆ మంతానికి పోనీకి లేదు. మరి ఏం చేస్తావు? శ్రీమంతానికి ఎవరు పిలిచినారామని? పాపం ఈ వచ్చిన కొత్త బంధువులో తెలియదు ఆమె గురించి. ఈమె చెప్తుంది ఏమని? ఆమెకు 14 ఏళ్ళ పిల్లలే లేరమ్మా. ఆమె వస్తే మళ్ళీ నీ బిడ్డకమ్ము, ఆమె వస్తే నీ బిడ్డ గొడ్రలు అవుతుందా? ఎంత దుర్మార్గపు మాట అమ్మా. ఈ జనాల మాటలు అన్నీ జమికిచ్చేటివే. గిటార లీడు జమికిస్తే రాగం వస్తుంది, జమికిస్తే నాదం వస్తుంది. కానీ వీరి నోటి నుంచి నాదము అపవిత్రమైన నాదము తల్లి, అపవిత్రమైన నాదం, అన్యాయం చేసే నాదము కదా. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు. అలాంటి దాన్ని అన్నం పెట్టి దేవుడు తృప్తిగా తిని తృప్తిగా దీవించాడు కదా. నేను ఈ సంవత్సరము మీ ఇండ్లలో అన్నం తినాలా అని దైవ సేవకుడు నేను అటువంటి మీ చెప్తున్నా. ఎవరైనా పిలుస్తారంటే ఎవరు పిలుచుకుంటారు? ఆయన వచ్చాడబ్బా, మళ్ళా అద్దబ్బా ఇద్దబ్బా. ఏం భయపడకండి, నేను చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను. అదృష్టవంతులు నేను మీ ఇంటికి వస్తే అన్నీ బంద్ చేయించాడు సార్. మరి దేవుడు ఏం చేద్దాం, మరి అన్నీ బంద్ చేయించాడు నాకు. అవునా? ప్రేమ దేవుని పిల్లలు ఆలోచన చేయండి. అబ్రహాము దేవుని పిలుచుకున్నాడు. ఎట్లా ప్రేమతో పిలుచుకున్నాడు, ప్రేమతో పిలుచుకున్నాడు. చక్కని బహుమతిని కొట్టాడు. ఎవరు? ఆయన ఈసాకును కొట్టాడు. ఈసాకును తీసేసుకున్నాడు. ఇంకా అంతే, ఇంకా. అవునా కాదా? మళ్ళీ ఆ ఇంట్లో కూడా గొడవలు వచ్చినా లేదమ్మా? వచ్చినాయా? ఈ ముసలిది ఊకుందా? దేవుడు చెప్పిన మాట వినకుండా ముసలిది ఇంట్లో లిగాడి పెట్టుకుంది కదా. మన ఇంట్లో కూడా లిగాడి పెట్టుకుంటాం అప్పుడప్పుడు కదా. ఎప్పుడు కూడా యవనస్త్రాలని, ముక్కు దీమ లేని యవనస్త్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. చాలా పొరపాటు, అది ఇబ్బంది అవుతుంది. ఈమెకు ఆశ పుట్టింది, నేను ముసల్దాన్నైనా. ఈమె ఆశ ఏమి? ఆమె కొడుకును కంటే నేను ముద్దులాడతా, ఆమె కొడుకును కంటే ఆమె ముద్దులాడుతుంది, కానీ నీకెట్టిస్తుంది? ఇది కష్టమే. నువ్వు అనుకుంటావు అంతవరకే. ఆమె కొడుకును కంటే నేను ముద్దులాడుతా, ఇది అసంభవం, అది కష్టం. ఆమె కొడుకు అంటారు, నీ కొడుకు ఎట్లా అంటారు? ఆలోచన చేయి. అన్యాయంగా చేసి ఇంట్లో గొడవ పెట్టుకొని అన్యాయంగా ఒక యవనస్త్రాలని ఇల్లును ఇంట్లో లేకుండా చేసింది. ఆమె గర్భవతయింది, ఈమె కూడా. అబ్రహాం గారికి ఎంత చక్కని వాడు అబ్రహాము, ఎంత ఓపిక కలిగిన వాడు, ఎంత సహనము కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, నోవాహు లాంటి వాడు.
వారి తాత లాంటి వాడు. నోవహు పుట్టగానే నెమ్మది నెమ్మది అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. అబ్రాహాములో కూడా నెమ్మది ఉంది, అలజడి లేదు, నెమ్మది ఉంది. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఈయన జముకలే, భయపడలే, అదురుపోలే, ధైర్యంగా ఉన్నాడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను కాపాడే ఆ దేవుడు. అమ్మా చూడండి, బాగా వినండి. విగ్రహారాధన వదిలొచ్చిన తర్వాత తన భార్యనే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయాడు, అందంగా ఉందని చెప్పేసి. ఏమన్నా చూడు, నేను ఎవరైనా పక్కన చూడప్పాయి, నువ్వు ఆ దేవుని మొక్కి 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 నువ్వు గడ్డకొచ్చావు కనుక ఆ దేవునికి తిప్పలు పెట్టావు. వాడే దేవుడా తిప్పలు పెట్టి? వాడిని యేసు నామములో పాతాళలోకానికి దించునుగాక. వాడేం దేవుడా? వాడేమన్నా ఏం పిల్ల అట్ట పీక్కపోతున్నావే అంటారు. పీక్కపోతుందంటే సన్నగా అవుతుందంటే పీక్కపోయేది ఏందంట. అప్పుడు ఆ దేవుని మొక్కేది ఇప్పుడు చచ్చిపోతుందమ్మ, అందుకోసం ఇట్టయింది. ఏం చేయాలనే? యాదవ్ తాయిద కట్టుకో, తెచ్చి కట్టుకో, దాపుదాపు నువ్వు దొంగతనంగా పో. ఏ దేవుడు చూడడా? చూడడా? కానీ అబ్రహాముకు కరువు వచ్చింది, అబ్రహాముకు బాధలు వచ్చాయి. నేను మొదట విగ్రహారాధన చేసేవాడిని, అందుకే నాకు ఈ అనుకున్నాడా? తాను దేవుడు చెప్పినట్లు చేయలేదు గనక, సొంతాలతో చేశాడు గనక కొన్ని బాధలు తెచ్చిపెట్టుకున్నాడు. ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్ళాడు అబ్రహాం గారు, అంత కష్టం తెచ్చిపెట్టుకున్నాడు. అవునా కాదా? బాగేనండి. ఒకసారి విగ్రహాలు మొదలైన తర్వాత ఆయన నెక్స్ట్ పంది లెక్క చేయలే, ఒక ఎంపగొడ్డ లెక్క చేయలే. ఎంపగొడ్డ ఏం చేస్తుందమ్మా? ఎంపగొడ్డ ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎంపగొడ్డ ఏం చేస్తుంది? అంతే, ఇంక అర్థం ఏం పెట్టది. ఒకవేళ ఆ ఎంపగొడ్డంబడి ఆవు పోయిందనుకో, ఏమి ఇది వంగంగి ఇంత తింటుంది, ఎంత టేస్ట్ ఉంది ఇది, ఇది కూడా వంగుతుంది. ఇంకా ఆవు ఉంటే సాధువైన జంతువు అండి, అది గడ్డి తప్ప ఆకులు తప్ప వేరే తిందో. బాగా చాలా పవర్ఫుల్, చాలా నీట్నెస్, చాలా శుభ్రంగా ఉండేది ఆవు. లోక సామెత ఉంది, ఎంపగొడ్డంబడి పోయి ఆవు కూడా మలమూత్రం తినేసిందని ఎక్కడుంది? సామెతల్లో ఉంది. మనం విశ్వాసులము, సాధువైన జంతువులాగా మనం ఉండాలి. కానీ అవిశ్వాసులంబడిపోయి వారి మధ్యలో కూర్చొని మనం ఏం చేయకూడదు? ఇబ్బందుల పాలు పడకూడదు. అవునా కదా? అబ్రహాం గారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరిని వదలలేదు, ఎవరిని వదలలేదు. నాకు అదైందేమో, నాకు ఇదైందేమో, నాకు అది చేసిదేమో, నాకు ఇదంతా ఒట్టిది ఊని ఏం చేసలేదు. దమ్మున్న మగాడు ప్రపంచంలో నేను చెప్తా, నా షట్టిస్తా, నా రక్తం ఇచ్చా, నా ఎంగిలి ఇస్తా, నా ఎంటికలకున్నటువంటి ఎంటిక తలకున్న ఎంటికలు ఇస్తా, శాతవడి చేసే మగాడు ప్రపంచంలో ఏమంటారు? రమ్మన్. మన బ్రహ్మాండి ఇది. అబ్రహాం ఇదే మాట మాట్లాడాడు. అవునా? నన్నెవ్వరు కూడా ఏమీ చేయలేరు. నేను ఎవరి పక్షమున ఉన్నాను? ఎవరు నా పక్షమున ఉన్నారు? ఓ పరి యేసు స్వామికి సపోర్ట్ కొట్టండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. అవునా? దేవుని పిలిచి మంచి బహుమతి, ఎంత క్వాలిటీ కలిగినోడమ్మా ఈయన. ఇంకొక మాట మనం చూసి ముగించుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథములో నుండి 20వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చదువు నాన్న. 7వ వచనం 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయము 8 ఇప్పుడు అబ్రహాం గారు దేవుడికి ఎవరంటారు? చదువమా. 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి, నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోసివేసి, ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
మా దేవుడవు నీవే. బా, అబ్రహాముని పిలిచి అనాథగా చేయలే. అబ్రహాముని పిలిచి దేవుడు ఏమి చేయక మానలే. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఎంతమంది ఉన్నారమ్మడా? ఎంతమంది? 20 అధ్యాయం 7వ వచనం ఎంతమంది ఉన్నారు? అంతమందిని తోలివేసి అంతమందిని ఆయన తోలివేసి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనముల మనము చూస్తే 7వ వచనం చూస్తే, నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీవు తప్ప ఈ భూమిలో ఎవ్వరూ లేరు. ఈ సృష్టి నీది యెహోవా, ఈ సృష్టి నీది. అక్కడ ఉంది ఎవరెవరిని తోలివేశాడో అక్కడంతా కూడా దేవుని వాక్యములో రాయబడిందిరా నాన్న కదా. నీవేనైనా మా దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు. మా పితరుడైన అబ్రాహాముకు వాగ్దానం చేశావు, ఈ దేశాన్ని ఇచ్చావు, ఈ దేశాన్ని ఇచ్చావు కదా. ఇప్పుడు అబ్రహాం గారి ఎవరికి స్నేహితుడు? ఎవరికి స్నేహితుడు చెప్పండి రా? ఎవరికి స్నేహితుడు? దేవునికి. బా, ఎంత చక్కటి మాట. దేవునికే స్నేహితుడు అంటే అబ్రహాం. ఉదాహరణ, ఒక ముఖ్యమంత్రి నీకు స్నేహితుడు ఏంటాడు అనుకో, ఏం చేస్తావు? వాచ్మెన్లను వాళ్ళని అడగావు. ఎవరనుకున్నావు? ఆయన మేమిద్దరం కలిసి ఒకటి వేసుకోలా, ఒకటి వేసుకోలా, ఒకటి ఎట్లా తినేళ్ళాం. ఆ స్నేహితుడు నిన్ను చూస్తేనే పాత జ్ఞాపకాలు వస్తాయి. అబ్రామ్, ఎవరు అనుకున్నావు? నా స్నేహితుడు, చిన్న స్నేహితుడు. తిరగా మనడు కాళ్ళు ఎగరేసుకుంటాం. బో ఎక్కడికి వెళ్ళి ఏం బాబు బాగున్నావా? బాగున్నా. బా, ఎంత ముఖ్యమంత్రి ఇద్దరు ఒరేగిరి అని మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ దేవుళ్ళే అట్లా మాట్లాడడానికి లేదు. వాళ్ళ సహవాసం, వాళ్ళ సన్నివేశం ఎలా. దేవుడు అంటాడు అబ్రహాము నా స్నేహితుడు. ఇంకొక మాట అంటాడు, సదొమ గొమొర్రాలను సంపనికి పోయినాడు. పాపం చేస్తూ వ్యభిచారం, విగ్రహారాధన చేసే వాళ్ళంతా సంపనికి పోతున్నాడు. విగ్రహారాధన చేసే వాళ్ళను దేవుడు సంపనిగా పోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సదొమ గొమొర్రాల గురించి మాట్లాడతాడు. నా స్నేహితుడైన అబ్రహాముకు ఇది చెప్పక నేను మానుదునా? నేను చెప్తా, నా స్నేహితుని చెప్తాం కదా. ఈనాడు చూడండి, ఎవరన్నా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించిన, అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన తల్లిదండ్రులు చెప్పరు. ఎవరు చెప్తారు? స్నేహితురాండ్లకు, స్నేహితులకు చెప్తారు. వాళ్ళే కలిపేది, వీళ్ళు కాదు. వీళ్ళు తల్లిదండ్రులు టుంటం టకపుకనే అన్నా ఏమన్నా ఎగిరెగిరి దుంకినా వాళ్ళు మేం చేస్తామని ఊకుండు. అవునా, నువ్వు అట్టరా, నువ్వు ఇట్టరా అని చెప్పి యాదో గుళ్ళ తాళ్ళు కట్టించి పేపర్కి ఇచ్చి పద అంటారు. అవునా కదా? అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడే స్నేహితుడు అన్నప్పుడు ఇంకా లెక్కేసుకో ఎంతంగా మొత్తం. అంటే సృష్టికర్తనే అబ్రహాము స్నేహితుడైతే ఇంకా సృష్టి అయినది, ఇంక అంతకో భూమి అంతా నీదే పో అన్నాడు. ఇంకంతే, ఇంకా నేను నీకు ఇచ్చాను పో అని చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. అవునా? యాకోబు గ్రంథం తీయన్న, యాకోబు పత్రిక కొత్త నిబంధనకి రావాలి. ఇంకా ఈ యాకోబు పత్రిక మరి 2వ అధ్యాయము చదువు తల్లి. 2వ అధ్యాయము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను. వెరీ గుడ్ అను లేఖనము నెరవేర్చబడింది. 23వ వచనం కూడా, 24వ వచనం. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. వెరీ గుడ్. అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని. చాలు నాన్న. అవునా కదా? చూడండి, అవునా? అబ్రహాం గారికి ఉన్నటువంటి క్వాలిటీ ఇంత చక్కగా ఉంది నాన్న, ఇంత చక్కగా ఉంది. అవునా? అబ్రహాం గారు యేసు ప్రభు ఎవరింట్లోకైనా పోయినాడా? ఆనందినికే.
అంతే, ఇంక జక్కయ్య ఒక్కనింట్లో పోయాడు అన్నం తిన్నీకే. అన్నం పెట్టనీకి పోయాడు మార్తా మరియా లాజరింట్లోకి. ఎప్పటికైనా అది నేర్చుకోండి, అవునా? అన్నం తిన్నీకి వస్తా అన్నాడు, వెళ్ళిపోయాడు. అన్నం తిన్న తర్వాత ఏమైపోయింది? ఆయన ఇల్లంతా కూడా కదా. యేసు ప్రభుకి అత్తరు పూసిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే లాజరు వాళ్ళ అక్క. బాగా అది గుర్తుపెట్టుకోండి. లాజరు వాళ్ళ అక్క మరియమ్మ, లాజరు వాళ్ళ అక్క మరియమ్మ, మార్తమ్మ చెల్లెలు, అవునా? సంతోషంగా చేర్చుకున్నాడండి. అబ్బా, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని పొట్టి జక్కయ్య నేను వస్తున్నా నీ ఇంటి కంటే సంతోషంగా చేర్చుకున్నాడు. మేము అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్తుంటాం. అమ్మ, మాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, మీ ఇంట్లో ప్రార్థన చేద్దాం అంటే చాలామంది తల్లులు సంతోషంగా మమ్మల్ని ఇంట్లోకి చేర్చుకుంటారు. అంటే మమ్మల్ని చేర్చుకునే వాళ్ళు దేవుణ్ణి చేర్చుకున్నట్టు. మమ్మల్ని వద్దన్నారనుకో దేవుణ్ణే వద్దన్నట్టు, అంతే. ఇంకా ఆ దినం దేవుణ్ణి ఇంట్లోకి వస్తుంటే నువ్వు దేవుణ్ణే వద్దన్నట్టు, అంతే. ఇంకా ఇది రియల్. యేసుప్రభు చెప్పాడు ఈ మాట. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో మిమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకుంటారు, ఎవరైతే మిమ్మల్ని వద్దంటాడో. మీ ఇంట్లో ఇలా ప్రార్థన అంటే ఒకవేళ ముందే చెప్పినామనుకో ఏం చేస్తారు? దాన్ని ఎగరగొట్టాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం మేము ఏం చేస్తాం తెలుసా? 5 ముందే కూర్చుంటాం. ఇంకా ఏమన్నా కానీ ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక నాన్న. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చాలు. ఇప్పుడు ఈ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువునానా? లూకా 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. వెరీ గుడ్. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. వెరీ గుడ్. అబ్రహాం ఇంటికి ఏమొచ్చింది? అబ్రహాం ఇంటికి ఏమొచ్చింది? కరెక్టే. ఈసాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యూదా నుంచి యేసు ప్రభు. ఈ విధంగా క్రమక్రమంగా ఆ ఇంటికి గౌరవపూర్వకమైనటువంటి ప్రప్రథమమైనటువంటి విషయం ఏంటంటే రక్షణ. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన పితరుడైనటువంటి అబ్రహాం గురించి ఎన్ని క్వాలిటీలు మనం నేర్చుకున్నాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన దేవా, మీకుందనాలు స్తోత్రాలు. మీరు చూపిన కృప, ప్రేమ, కనికరం నాన్న. సంఘ పెద్ద ప్రార్థన చేస్తాడు, ఆనందం గారు.